అదే మీకోసం కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను నేను. ఏదంటే ఈ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను కదా! ఈ వీడియో బట్టి నేను మన వీడియో పక్కన చూపిస్తున్నాను కదా! ఇదే చేశాను. ఒకసారి మన డెమో వీడియో చూడండి. డెమో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసినట్టయితే మన డెమో వీడియో చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా కొత్తలో వస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కొత్తలకి నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఎక్స్టర్నల్ ఫైల్ యూజ్ చేయడానికి రాకపోతే మన ఇన్స్టాగ్రామ్ బయోలో మీరు వెళ్ళి ఫాలో చేసుకోండి. ఫాలో చేసుకున్నాక మీకు నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను, ట్యూటోరియల్ చేస్తున్నాను. అది చూస్తే మీకు ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను నేను, డిస్క్రిప్షన్లో నేను ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను. ఎక్స్ఎంఎల్ ఫైల్లో సాంగ్ రిలేటెడ్ అయితే సాంగ్ అయితే చూడండి. మీకు ఒకటి చెప్తాను, సారీ మీకు డెమో వీడియో అంత వినలేక అంత ఇబ్బంది అయిపోతే సౌండ్ మ్యూట్లో పెట్టినా కదా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్ బయోలోకి వెళ్ళి చెక్ చూడండి. మన ఇన్స్టాలో పెడతాను, నేను డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఈ మధ్య కొంచెం డిలే అవుతున్నాయి ఫ్రెండ్స్, ఏమన్నా అనుకోద్దాం, రియలీ సారీ. ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే 2 ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఫొటోస్ మీరు రీప్లేస్ పెట్టుకొని ఒకటి చూపిస్తాను. ఫస్ట్ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఒక్క నిమిషం. ఇట్లయితే ఒక ఫోటో యాడ్ చేయండి. ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ 3 గ్రూప్స్లో ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఒకటి చూపిస్తాను శాంపుల్గా. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం. వచ్చింది కదా, చూడండి. ఇగో ఇక్కడ కూడా సెకండ్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా. వచ్చింది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను ఫోటో వేరే యాడ్ చేసినట్టుగా. ఒక్క నిమిషం. ఇది కదా, ఓకే సారీ. ఇక్కడ ఇంకొకటి ఫోటో యాడ్ చేయాలి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా. వచ్చేసిన ఎట్లయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి చెప్తాను, నేను ఒక వీడియో క్లిప్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అలాగే అది మీరు యాడ్ చేసుకోండి డెఫినెట్గా. అది యాడ్ చేసుకున్నాక ఏం చేస్తానంటే ఇట్లా కట్ చేసుకోండి చక్కగా మన బీట్ మార్క్ తగ్గట్టుగా. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఫిల్ కంబైషన్ ఏరియా ఇక్కడ కనబడుతుంది. ఇదైతే క్లిక్ చేసుకొని చేసుకున్నాక ఏం చేస్తానంటే బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. వచ్చేసిందా చూడండి, ఇట్లయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కింద, ఇక్కడ కూడా మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలి, అంతకు మించి ఏం లేదు. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఒక నిమిషం చూడండి, వచ్చేసిందా? ఇట్లయితే వచ్చేసి ఇక్కడ కూడా కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా. చూడండి ఫ్రెండ్స్, అంతే కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఇదే వీడియో ఇచ్చాను కదా, ఇక్కడ ఇది కాపీ చేసుకొని ఇలాగే ఇట్లా పేస్ట్ చేయండి ఇట్లా, ఓకేనా. ఇట్లయితే వచ్చేస్తుంది. సరిపోతే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా, ఓకేనా. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఈ వీడియో అయితే పెట్టుకోండి. ఎందుకంటే అది మళ్ళీ చేంజ్ అయిపోతుందని ఇట్లా పెట్టాను నేను. మీకు మొత్తం పెట్టుకోవాలనిపిస్తే మొత్తం పెట్టుకోండి. చూసుకోండి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోండి, డెఫినెట్గా అయితే చూసుకోండి, ఓకేనా. మీకు అర్థమైతే అంతే చాలు. మీకు మొత్తం అయితే చేసుకున్నాక మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని వాడితే మనకి వెళ్దాం. జై హింద్.